జీఎస్టీలో దక్షిణ భారతానికి సంబంధించి కొన్ని విషయాల్లో అన్యాయం జరిగిందన్నారు శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. రోటీ పరోటాపై జీఎస్టీ లేదని ప్రకటించిన కేంద్రం దక్షిణాది ప్రజలు తినే ఇడ్లీ, దోశ వంటి వాటిపై క్లారిటీ ఇవ్వలేదన్నారు. ఆన్లైన్లో ఆర్డర్ చేసుకునే ఫుడ్పై 18% జీఎస్టీ విధించిందన్నారు. చేనేత వస్త్రాలపై జీఎస్టీ 5% తగ్గించినా ముడి సరుకుపై మాత్రం తగ్గించలేదన్నారు. ఈ విషయమై వచ్చే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ప్రశ్నించాలని కోరారు బొత్స. దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం రోటీ పరోటాకి జిఎస్టీలో క్లారిటీ ఇచ్చారు అధ్యక్ష. ఏది వారి హోటల్లో మనం తింటే వాటికి జిఎస్టీ లేదు అనేది చెప్పారు అధ్యక్ష. అదే మన దక్షిణ భారతదేశం మనం పలహారంగా రోజు ఉదయాన్నే మనం ఇడ్లీ, దోశ ఇవి తింటాం అధ్యక్ష. వాటికి వచ్చి జిఎస్టీ ఉందా లేదా క్లారిటీ ఇవ్వలేదు అధ్యక్ష. దయచేసి మంత్రి గారు రేపు జిఎస్టీ కౌన్సిల్ సమావేశం వెళ్ళినప్పుడు దీని మీద కూడా కొద్దిగా దృష్టి పెట్టాలనేది మరి మా తాలూకా సూచన అధ్యక్ష. తిరుమలకి వచ్చినప్పుడు మనం వచ్చి ఏదైనా ఆర్డర్ చేసుకొని స్విగ్గీ నుంచో లేదా జొమాటో నుంచో లేదా ఎమ్రాన్ నుంచో మనం ఆర్డర్ చేసామనుకోండి అధ్యక్ష, ఇలాంటి సంస్థల నుంచి దానికి కొత్తగా 18% దాన్ని జిఎస్టీ వేశారు అధ్యక్ష. దయచేసి మంత్రి గారిని ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని దీని మీద కూడా మీ తాలూకా వాడిని నిలిపించి అది తగ్గిస్తే సామాన్యులకు కూడా దానివల్ల మేలు వస్తుంది అనేది ఆలోచన అధ్యక్ష. చేనేత కార్మికులు, చేనేత మన ఎక్కువ ఉన్నాయి అధ్యక్ష. మన దగ్గర చేనేత మీద 5% తగ్గించారు, కానీ ఏదైతే ముడి సరుకులు ఉన్నాయో దాని మీద ఇస్తున్న మా ట్యాక్స్ వచ్చి దాని మీద చేయలేదు అధ్యక్ష. దీన్ని స్పెషల్గా హ్యూమానిటీ రోజుతో చేనేత కార్మికుడిని వారిని ప్రోత్సహించే రీతిలో ఉండాలనేది మరి మా తాలూకా అభిప్రాయంగా చెప్తున్నాం అధ్యక్ష.